యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భూపతన్ వస్తోంది. అమ్మ దొంగదానా? ఆ దొంగగాడే నిన్ను పంపాడా? మాటలు రందానికి నీకెందుకే ఫోను? తేలుస్తా. పల్లవి పల్లవి, నువ్వు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపో. నీ గురించి అక్షరకి, చిన్నికి, బుజ్జికి మొత్తం తెలిసిపోయింది. ఓహో, డైరెక్టర్ గారు మొత్తం లాగే కనిపెట్టేశారా? ఏంటి మాట్లాడవు? త్వరగా వెళ్ళిపో. ఎలా వెళ్ళనిస్తాన్రా బ్లడీ ఫూల్. చెప్పినందుకు థ్యాంక్స్ బాస్. వెంటనే వెళ్ళిపోతాను. పక్కనే ఎవరో ఉన్నట్టున్నారు, అందుకే మాట్లాడకుండా మెసేజ్ చేసింది. ఓకే, మనము ఎస్కేప్. ఎవరు చేయలేదులే. సే, ఏమీ తెలియలేదు. ఇంకా ఇక్కడే కులుకుదాం అనుకుంటున్నావేమో. డైరెక్టర్ గారు వస్తున్నారు. నీ క్యారెక్టర్ టుడే క్లోజ్. ఇక్కడ ఉండకూడదు. పారిపోదామంటే బయట వాడికి ఎక్కడ దొరికిపోతానోనని భయంగా ఉంది. ఆ వెధవలందరూ నా ఫోటో పట్టుకొని తిరుగుతున్నారు. బుజ్జమ్మ గారు, భూపతిగాడు దానికి ఫోన్ చేసి పిల్లలకి, అక్షరకి నీ విషయం తెలిసిపోయింది, వెంటనే ఇక్కడి నుంచి పారిపోమని ఫోన్ చేశాడు. నేనే విన్నా, దానికి తెలీదు. డైరెక్టర్ గారు చిన్నిని, బుజ్జిని తీసుకుని వస్తూ ఉంటారు. మీరేం కంగారు పడకండి. బుజ్జమ్మ గారు. బుజ్జి, డాడీ, చిన్ని, బుజ్జమ్మ. అమ్మా చిన్ని, ఏమవుతుందో అని ఎంతో కంగారు పడిపోయాను. దేవుడి దయ వల్ల మీకేం కాలేదు. ఇంకా ఆ దయ్యం సంగతే చూడాలత్తయ్య గారు. పల్లవి వచ్చేసింది. ఏదో గారడి చేసి తప్పించుకోవాలి. బుజ్జి ఉంటే బాగుండేదే. బండారం మొత్తం బయటపడిందే. ఇదెప్పుడు ఆపుతుంది కదా, పొమ్మంటుందేంటి? దీన్ని పారిపోమని ఫోన్ చేశాయి కదా, ఇది వినలేదా? మరి మెసేజ్ పెట్టింది ఎవరు? నువ్వు మూగదానివి కాదని తెలిసే. చిక్క నీ నాటకాలాపు. మీ గురించి మాకు మొత్తం తెలిసిపోయింది. ఇంత మోసం చేస్తారా?
ఒసే, నువ్వు ఎన్ని యాక్టింగులు చేసినా వర్కౌట్ కాదే. మొత్తం తెలిసిపోయిందని అర్థం చేసుకొని తెలివిగా ఇక్కడి నుంచి తప్పించుకోవే. ఆపో. పద్మా మా మా నీ అసలు పేరు పద్మ అని తెలుసు. నీ ఊరు జగ్గయ్యపేట అని కూడా తెలుసు. ఆ ఊర్లోనే 4 పెళ్లిళ్లు చేసుకొని పరారయ్యావని కూడా మాకు తెలుసు. నీ ఊర్లో నీ వల్ల మోసపోయిన వాళ్ళు కూడా తెలుసు. నీ హిస్టరీ అంతా తెలుసే. ఇంకా ఆయాస పడిపోకు. అంతవరకు తెలిసిందని నాకు తెలుసు. నేను మూగదాన్ని కాదని తెలియదు కదా. దీంతోనే ఎస్కేప్ అయిపోతా. ఇంత నీచమైన చరిత్ర పెట్టుకొని మా ఇంటికొచ్చావా? ఎవరో నిన్ను ప్రవేశపెట్టింది? అమ్మో, నా పేరు చెప్పకే ఎవిడెన్స్ కేవో వీడియోలు తీస్తారు. ఏంటి? ఏదో తప్పైపోయిందని వదిలేయాలా? ఇంత చేసిన దాన్ని వదిలేయాలా? ఇంకా ఏ నమ్మకంతో ఈ మూగ సైకిల్ చేస్తున్నావే? ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? ఆ ఇంట్లోనే ఉంటుందండి. దొరికావే. ఏయ్, నీ డ్రామా స్టాప్ చేసేయ్. నువ్వేం ఎస్కేప్ అవ్వలేవు. నువ్వు అవుట్. ఒసేయ్ ఒసేయ్ ఒసేయ్. వామ్మో, వీడొచ్చాడేంటి? దీని టైం అస్సలు బాలేదు. నా టైం ఎలా ఉందో. ఏమే, నన్ను పెళ్లి చేసుకొని నా డబ్బంతా దోచేసి పరారి అయి ఇక్కడ తేలావా? ఇంకెంతమందిని మోసం చేస్తావే? మీరెవరో తెలీదంట, మాటలు కూడా రావంట. అవునా? ఒక్క నిమిషం. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావమ్మా? నువ్వే గుర్తొస్తున్నావు. త్వరగా పెళ్లి చేసుకుందామా? అనవసరంగా ఇక్కడికి వచ్చాను. నన్ను బాగా ఇరికించిందిగా. ఏయ్, చెప్పు, నీకు మాటలు రావా? అతను ఎవరో తెలియకుండానే ఈ వీడియో పంపించావా? అయిపోయింది. ఇక భూపతి పేరు చెప్పి తప్పించుకోవాల్సిందే. ఇంకా మాటలు రావా? క్షమించండి, 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 క్షమించండి. అబ్బో, మాట్లాడు. వామ్మో, ఇది నోరు విప్పింది. నా పేరు చెప్తుంది. రికార్డ్ అవుద్ది. అది నన్ను అసలు ఆపండి. ఏం జరుగుతోంది ఇక్కడ? ఒక అమ్మాయిని పట్టుకొని ఇంతమంది రౌండప్ చేస్తారా? ఏంటండి ఇది? అసలైన వాడివి వచ్చావుగా, తేల్చేసుకో. నేనేం చేశాను? నువ్వే కదా ఆ రోజు ఇది ఇక్కడ లేదని చెప్పావు. అంటే ఇలా అమ్మాయిల్ని వేధిస్తూ తిరుగుతూ ఉంటారు కదా, అలాంటి బాపతేమో అని పంపించేశాను. నాకు ఈవిడొస్తుందని చెప్పింది మీరే కదా. దీనికే మల్లుతావు? అంటే నేనల్లేదేముందండి. నా భార్య ఈ అమ్మాయి అని ఈ అమ్మాయి ఫోటో చూపించిందే అరవింద్ కదా. తర్వాత ఈ అమ్మాయి ఓ చోట కనిపించింది. అదే నేను బుజ్జిపాపకు చెప్పాను. అందులో నా తప్పేముంది? ఇందులో నా తప్పేమీ లేదు. నేను డబ్బుల కోసమే వచ్చాను. అయినా ఎందుకు
మీరసలు నా ఫోటో చూపించాలి. తప్పు అటు ఉంది కదా. బిగ్ ఫ్రెండ్, మీ వైఫే కానప్పుడు ఎందుకు ఫోటో చూపించారు? చెప్పగలవా? చెప్పినా మీకే బుడ్డదంతో ఇబ్బంది. చెప్పండి. మీ వైఫ్ ఫోటోనే చూపించాలి కదా, ఈవిడ ఫోటో ఎందుకు చూపించారు? ఏం చెప్పాలి? ఇప్పుడది ముఖ్యం కాదు బుజ్జి. ఎందుకు కాదమ్మా? అప్పుడు ఫోటో చూపించడం వల్లే కదా ఇంత ప్రాబ్లం అయింది. చెప్పండి బిగ్ ఫ్రెండ్, చెప్పండి చెప్పండి, రీజన్ తెలియాలి కదా. అది నా భార్య చాలా సమస్యల్లో ఉంది. అది వేరే ఉందమ్మా. నువ్వేమో అందరిలో అడిగావు. పర్సనల్ విషయాన్ని అంతమందిలో చెప్పలేను కదమ్మా. అక్కడ ఆ ఫోటో కనిపిస్తే చూపిస్తే కామ్ అవుతావు అనిపించింది. ఇలా తప్పించుకున్నావా? ఇంటి వరకు తీసుకొస్తాడనుకోలేదు. అరే, మళ్ళీ నన్నంటావేంటల్లుడు? నాకేం తెలీదు. ఫోటో చూశాక కనిపిస్తే బుజ్జికి చెప్పి పంపించాను, అంతే. ఏదైనా సరే ఈ బ్యాడ్ లేడీ చేసింది తప్పే. పాపం మా బిగ్ ఫ్రెండ్ అందరిలో అడిగానని చూపించారు. అవును బుజ్జి, పాపం అరవింద్ అన్న ఈ బ్యాడ్ గర్ల్ గురించి నీ ముందు చెప్పలేక ఎంత ఫీల్ అయ్యారు. అవును, నాది కూడా మిస్టేకే. సారీ బిగ్ ఫ్రెండ్. నన్ను క్షమించండి. నేను వెళ్ళిపోతాను. నిన్న అస్సలు వదిలిపెట్టకూడదు. నువ్వు చాలా మందిని మోసం చేసావు. వీళ్ళ కథంతా చెప్పాకదే, ఒక్కటుంది వాడుకో. నువ్వు చేసిన మోసాలకి క్షమించే ప్రసక్తే లేదు. ఓహో, నేనే మోసం చేశానండి, మీరు చేయలేదా? మా అమ్మ. అవునమ్మా, మీ నాన్నగారి గురించి మీ అమ్మగారు చెప్పినవన్నీ అబద్ధాలే. ఏ చెప్పనివ్వండి. మీ నాన్న అసలు దుబాయ్లోనే లేరు. నిన్ను నమ్మించి మోసం చేస్తున్నారు. నువ్వు అబద్ధం చెప్పకు. మా నాన్న నా బర్త్డేకి వచ్చారు. బుజ్జి, వచ్చింది మీ అమ్మ. అక్షరేనమ్మా, అక్షరేనమ్మా, అక్షరేనమ్మా. కాదని నీ మీద ఒట్టేసి నిజం చెప్పమను. చూసావా, మీ అమ్మ మాట్లాడలేకపోతుంది అంటే నిజమే కదా బుజ్జి? లేదంటే ప్రమాణం చేసి చెప్తారు కదా. భూపతి, నేనేం చేయలేదు అరవిందు, నా వరకు తెలిసిందే చెప్పా. ఇప్పుడు ఈ అమ్మాయికి తెలిసింది అంటే ఆల్మోస్ట్ ఊరు మొత్తానికి తెలిసినట్టేగా. పాపం బుజ్జి తల్లికే తెలీదు. చెప్పండి అక్షర గారు, మీరే ఆ రోజు బుజ్జికి నాన్నలా రావాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? చెప్పండి. పాపం లేకపోతే లేడని చెప్పేయచ్చు కదా. అది కూడా తండ్రి గెట్టపేసుకొని పాపం అబద్ధం చెప్పి తనని మోసం ఎందుకు చేశారు?
నిజాలు ఎందుకు చెప్పలేదు బుజ్జికి? చెప్పండి. నాకు నాన్న లేరా? ఉంటే అమ్మ చెప్పేదే. నాన్న గురించి అడిగి అమ్మని చాలా ఇబ్బంది పెట్టాను. చెప్పండి, చెప్పండి. చూస్తారే, ఆ చిన్న పాపకు చెప్పండి. ఇక నా వల్ల కాదు. అక్షరం నలిగిపోతోంది. అమ్మ బుజ్జి, నువ్వే అడుగు, అప్పుడైనా చెప్తారేమో. మా నాన్న గురించి మీకెందుకు? మా అమ్మని నేను ఎందుకు అడగాలి? మా నాన్న ఎక్కడో ఉంటారులే. అవన్నీ మీకెందుకు చెప్పాలి? అది కాదమ్మా బుజ్జి. మా నాన్న విషయంలో మీరేం చెప్పినా నేను వినను. మా అమ్మ ఏం చేసినా మంచి చేస్తుంది. డాడ్ లేడీని వదలకూడదమ్మా. బాబోయ్, డైవర్ట్ చేసి ఎస్కేప్ అయిపోదామనుకుంటే మళ్ళీ ఇటే డైవర్ట్ అయిందిగా. ఇంకా అస్సలు వదలనుగా. ఇంకెప్పుడు చేయనండి. ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయండి. ఇన్ని తప్పులు చేసి ఈ ఒక్కసారంటావా? ఇది మారదు మేడం. బయటుంటే ఎంతో మంది బలైపోతారు. తెలుసుగా. గుడ్ ఈవినింగ్ మేడం. అందుకే పిలిపించాను. పద్మ, నీ తప్పులో నీ వెనక ఎవరున్నారో చెప్పు. నేనన్నా బయటుంటేనే నిన్ను బయటికి తీసుకురాగలను. ఆలోచించుకో. చెప్పు. ఎవరూ లేరు. హుసేన్ నంగనాచి, ఎవ్వరూ లేకపోతే అతను ఫోన్ చేసి నిన్నెందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటాడు? నేనా? చూస్తుంటే పెద్దవారిలా ఉన్నారు. ఇలా పచ్చి అబద్ధాలు ఆడతారా? ఈ నెంబర్ ఎవరిది? నీది కదా? ఇందాకేదో రాంగ్ నంబర్ వెళ్ళింది. కరెక్ట్. అది ఈవిడ నంబరా? అంత ఓవర్ యాక్టింగ్ చేయకు. రాంగ్ నంబర్ అయితే మెసేజ్ ఎందుకు వెళ్తుంది? మెసేజా? నేను పంపించలేదే. మీ నుంచే వచ్చిందే. ఎవరో పిల్లలు ఆట పట్టిస్తున్నారేమో అని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు అదే పెద్దదైపోయింది. ఎలా అవుతుంది? ఆ అమ్మాయి ఏమన్నా నా పేరు చెప్పిందా? ఇక్కడ మాత్రం చెప్పనివ్వకుండా చాలా జాగ్రత్త పడతావు. వీళ్ళు నమ్మేస్తారు. నా ప్రమేయం ఏం లేదండి. నాకేం తెలీదు. ఇక్కడ తప్పించుకున్నా నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉందిరా. ఎవరెన్ని ఎత్తులు వేసినా మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. నువ్వెన్ని కుట్రలు చేసినా మాలో చిచ్చులు పెట్టలేవు. వచ్చిన వాళ్ళు వచ్చిన దానికన్నా ఇలా గొప్పగా వెళ్తారు. తీసుకెళ్ళండి సార్. కానిస్టేబుల్ తీసుకురండి. వస్తాను మేడం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మరొకరిని నాలా కాకుండా కాపాడారు మేడం. ఇంకేమైనా మాట్లాడాలా? ఎలాగో తప్పించుకున్నాను. అడ్డంగా బుక్ అయ్యేవాడిని. అవుతావు. అవ్వకుండా అయితే ఉండవు. అయ్యేలా చేస్తా. అమ్మా, నాన్న ఎప్పుడొస్తాడు?
బుజ్జి ఏడవకు బుజ్జి. ఏడుపు వచ్చేస్తుంది చిన్ని. పాపం అమ్మని చాలా బాధ పెట్టాను. నాకు నాన్న లేడనుకుంటా. చెప్తే నేను బాధపడతానని చెప్పలేదు. నేనింక వినట్లేదని నన్ను సంతోష పెట్టడం కోసం అమ్మే నాన్నలో వచ్చింది. ఇంకెప్పుడు నాన్న గురించి అడగను చిన్ని. అమ్మని బాధ పెట్టను, ఎప్పుడూ అడగను. అవును బుజ్జి, నాకు అదే అనిపిస్తుంది. అమ్మని అడక్కు. నేను ఫీల్ అవుతున్నట్టు అమ్మకి కనిపించను. అమ్మమ్మ నాన్న గురించి ఫీల్ అవుతుంది. మీ డాడీ అరవిందనే బుజ్జి. ఆ నిజం నీకు చెప్పలేను. ఇలానే నీకే తెలిస్తే బాగుండు. హలో సార్. రేపు పిల్లల్ని సైన్స్ ఫేర్ ఎక్స్కర్షన్ కి తీసుకెళ్తున్నాం మేడం. ఓ గుడ్. తప్పకుండా మీరు రావాలి మేడం. సార్, నేను కూడా సరదాగా పిల్లలతో పాటే బస్సులో వస్తాను.